హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ డైరీస్. ఇవాళ నేను ఒక స్పెషల్ వీడియో చేస్తున్నా మా హస్బెండ్ తోటి. ప్రణయ్ ఈస్ మేకింగ్ మటన్ బిర్యానీ. సో ఇవాళ అది నేను ఫుల్ వ్లాగ్ చేస్తున్నా అనమాట. ఓకే, లెట్స్ గో. ప్రణయ్ బిర్యానీ చేస్తున్నాడు, మటన్ బిర్యానీ. సో ఫస్ట్ ఏం వేసుకోవాలి? పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ రాక్ సాల్ట్ వేసుకోవాలి. పర్టికులర్లీ రా సాల్ట్ మాత్రమే వేసుకోవాలి, అప్పుడే ప్రణయ్ బిర్యానీ లాగా టేస్ట్ వస్తుంది. తర్వాత కారం వేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి, 2 స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇది నేను చేశాను ఇంట్లో. మీకు రెసిపీ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అది 2 స్పూన్స్. బిగినర్స్ మిస్టేక్స్ గైస్. నెక్స్ట్ ఆయిల్ పోసుకోవాలి. మేము డైట్లో ఉన్నాం, అందుకే కొంచెమే ఆయిల్ వాడుతున్నాం. జోక్ అట్లేం లేదు. బిర్యానీ అంటే బాగా రావాలంటే ఎంత బాగా ఆయిల్ వేసుకుంటే అంత బాగా వస్తుంది. మిక్స్ చేసుకోవాలి. నేను ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్లీ రేపు మార్నింగ్ మా ఫ్రెండ్స్ వస్తున్నారనమాట, వాళ్ళ కోసం చేస్తున్నాం మేము. తర్వాత ఇందులో లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి, 1 ఫుల్ లెమన్. జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలి. నేనే చేసాను ఇంట్లో అది. ఇప్పుడు పెరిగేసుకోవాలి గైస్. ఇది కూడా మేము ఇంట్లో తోడబెట్టాము, కానీ అది వాటర్ లాగా అయింది. కర్డ్ వేసుకున్నాక ఈ మసాలాని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చిల్ని ఇలా రోట్లో దంచుకోవాలి. దంచు. పచ్చిమిర్చిని ఇలా దంచి వేశాడు ప్రణయ్.
మటన్ వేసుకోవాలి 1 kg. ఇలా మటన్ని మనం ముందు చేసి పెట్టుకున్న మసాలాలో బాగా కలుపుకోవాలి అన్నమాట. ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొత్తిమీర ఇంకా పుదీనా మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకోండి. తర్వాత ఇందులో ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకోవాలి. అప్రాన్ వేసుకుంటున్నాడు. మై మాస్టర్ చెఫ్ ఈజ్ రెడీ. మై మాస్టర్ చెఫ్ అండ్ మై పర్సనల్ చెఫ్. భలే ఉన్నా నాన్న, వెరీ హ్యాండ్సమ్. మై హస్బెండ్ ఈజ్ బ్లషింగ్ కానీ కనిపించలేదు. ఇందులో అయితే ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ గీ కూడా వేసుకోవాలి. మనమైతే ఇప్పుడు ఇందులో అన్ని బే లీఫ్, సినమన్, ఇలాచీ, ఇంకా క్లోవ్స్, షాజీరా అన్నీ వేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత ఇందులో మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. సో మటన్ కుక్ చేసేటప్పుడు ఒక టొమాటో కూడా వేసుకోవాలి. మమ్మ సే హాయ్. ప్రణయ్ ఇక్కడ కుక్ చేస్తూ ఉన్నాడు, మేమేమో ఇక్కడ ప్రణయ్ బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాం కదమ్మా, కదా? ఓ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అమ్మ కిసి పెట్టవా? థ్యాంక్ యూ బేబీ. అమ్మకి లవ్ యూ చెప్పవా? మమ్మ మామ అమ్మ అను. ఏం చేస్తున్నావు నివిక? కాలు మొక్కుతున్నావా నేను నాన్నకి? అవునా? అయ్యో కాలు మొక్కుతుంది. ఏం కావాలమ్మా నీకు నాన్న దగ్గర నుంచి? ఏం కావాలరా నివిక నీకు? కాలు మొక్కుతున్నావు. కొట్టుకుంటా. గుడ్ జాబ్ అమ్మా, గుడ్ జాబ్ అమ్మా. నేనైతే రైస్ బాయిల్ చేయడానికి కావాల్సింది రెడీ చేసి పెడతాను, తనకి ఈజీ అవుతుంది కాబట్టి. సో ఒక 5 cloves అండ్ 3 స్టార్ అనీస్, తర్వాత జావిత్రి ఒక 2 వేసుకోవాలి, అండ్ సిన్నమన్ ఒక 2, లైక్ 1 inch ఆఫ్ సిన్నమన్ వేసుకోవచ్చు. అండ్ దీన్ని ఏదో అంటారు మర్చిపోయా, ఇది కూడా వేసుకోవాలి. అండ్ తర్వాత ఇలాచీ వేసుకోవాలి, అండ్ షాజీరా వేసుకోవాలి. షాజీరా అండ్ బే లీఫ్ వేసుకోవాలి, అండ్ సిలాంట్రో ఇంకా పుదీనా కూడా వేసుకోవాలి. కొంచెం కట్ చేసుకొని పెట్టుకొని వేసుకోవాలి, కట్ చేయాలి. సో ఇందులో ఒక 3 chilies అండ్ లెమన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి, అండ్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇందులో.
ఇది ఇదంతా రైస్ బాయిల్ చేసేటప్పుడు ఆ వాటర్లో వేయాలన్నమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇవన్నీ వేయాలి. సో మనమైతే మటన్ లైక్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. సో మనం రైస్ కోసం వాటర్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ. మనమైతే వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఇందాక చూపించా కదా అవన్నీ వేసుకోవాలి దీంట్లో. కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా ఫుల్ బాయిలింగ్ వచ్చినప్పుడు మనం రైస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం అవన్నీ తీసేసుకొని రైస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు రైస్ని మనం మటన్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, లైక్ 80% ఉడికాక. ఇప్పుడు దీని మీద మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలన్నమాట. ఒకటి తర్వాత కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకోవాలి. కొంచెం గీ ఇంకా సాఫ్రాన్ వాటర్ కూడా వేసుకోవాలన్నమాట. సో స్టీమ్ పోకుండా ఇలా అల్యూమినియం ఫాయిల్ పెట్టుకొని ఏదైనా బరువుది పైన పెట్టుకోవాలి. నివిక డిష్ వాషర్ మీద ఇవన్నీ గీతలు గీసింది. ప్రణయ్ దీనికోసం ఏదో సొల్యూషన్ కొన్నాడు. అది ఇలా క్లీన్ చేయగానే అలా పోతుంది. వావ్, నైస్ పై. మన బిర్యానీ రెడీ అయిపోయింది. చూద్దాం ఎలా అయిందో. లెట్స్ ఓపెన్ మటన్ బిర్యానీ. వావ్, రైస్ అయితే మంచిగా కుక్ అయింది. మీకు దిగాలా పైన రైస్ చూద్దాం. మటన్ కూడా మంచి కుక్ అయిపోయింది. సో అవర్ మటన్ బిర్యానీ ఈజ్ రెడీ.